బ్రేకేనే చూస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయిస్తున్న తరుణంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కుట్రకు దిగింది. బలవంతంగా అరెస్టు చేయించి ఏడాది తరువాత పెద్దిరెడ్డి తాడాసుపత్రిలోని తన నివాసానికి వెళ్ళిన అయితే పెద్దారెడ్డి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్టు చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. అనంతరం రహస్య ప్రాంతానికి తరలించారు. మరోవైపు పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు జేసీ వర్గీయులు సమాయత్తం కావడంతో తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. అంతకుముందు పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేతకు కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదుతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేలా మున్సిపల్ అధికారులు కొలతలు తీసుకున్నారు. మున్సిపల్ అధికారులు తన ఇంటి కొలతలు తీసుకున్నారనే సమాచారంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చారు. అదే సమయంలో పెద్దారెడ్డిపై దాడులు చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తున్న తరుణంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కుట్రకు దిగింది. బలవంతంగా అరెస్టు చేయించింది. ఏడాది తరువాత పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్ళారు. అయితే పెద్దారెడ్డి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్టు చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. అనంతరం రహస్య ప్రాంతానికి తరలించారు. మరోవైపు పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు జేసీ వర్గీయులు సమాయత్తం కావడంతో తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. అంతకుముందు పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేతకు కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదుతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేలా మున్సిపల్ అధికారులు కొలతలు తీసుకున్నారు. మున్సిపల్ అధికారులు తన ఇంటి కొలతలు తీసుకున్నారనే సమాచారంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లారు. అదే సమయంలో పెద్దారెడ్డిపై దాడులు చేసేందుకు కూడా టీడీపీ నేతలు సిద్ధమయ్యారు.